దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి. రాజకీయాలకు దూరంగా ఉండే ఆమెను కొందరు టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో లేనిపోని పుకార్లతో ఆమెను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ప్రారంభమైన ఈ వికృత చేష్టలు ఇటీవల మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో షర్మిల పోలీసులను సైతం ఆశ్రయించారు. షర్మిలపై 12 వెబ్సైట్లు అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని వైఎస్ షర్మిల తప్పుడు పోస్టుల ఘటనతో రాజకీయ ప్రవేశం చేయాలని, దాని ద్వారా ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన సోదరుడు వైఎస్ జగన్తో కూడా చర్చించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ విశాఖపట్నం లోక్సభ స్థానానికి పోటీ చేశారు. ఈసారి పోటీ చేసేందుకు ఆమె విముఖత చూపుతున్నారని అంటున్నారు. దీంతో విశాఖపట్నం నుంచి షర్మిలను లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. పైగా గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి హరిబాబు పట్ల వ్యతిరేకత కూడా ఉంది. ఆ పార్టీ ఓట్లు కూడా షర్మిలకు బదలాయింపు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ విశాఖపట్నం నుంచి పోటీ చేయకపోతే అనంతపురం నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభ సభ్యుడిగా జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఈసారి ఆయనే తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన, పార్టీ అధ్యక్షుడు జగన్ పైన జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వైఎస్ కుటుంబంపై కూడా జేసీ దివాకర్ రెడ్డి కక్షపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆయనపై తన సోదరి చేత పోటీ చేయించి ఓడించాలన్నది జగన్ ఆలోచనగా చెప్తున్నారు. దీనికి తోడు జేసీ దివాకర్ రెడ్డిపై అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా జేసీని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఇది కూడా షర్మిల విజయానికి కలిసి వస్తుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.